ఏం రేట్ పోతుంది ఈరోజు మార్కెట్? ఈ రోజు కొంచెం రేజ్ అయింది నాయన. ఇప్పుడు 3-4 వారాలుగా ఏం రేట్ లేదు. ఈ పొద్దు కొంచెం రేజ్ అయింది. ఏమాత్రం పోతుంది లైవ్ అయితే 430 రూపాయలతో పుట్టెండ్లు పోతున్నాయ్యా. మేక పొద్దులు 450 పోతున్నాయ్యా. ఎన్ని తెచ్చినావు ఈరోజు? మేము 45 పుట్టెండ్లు తెచ్చాను. 18 మేక పొద్దులు తెచ్చాను. ఒక 6 మేకలు అయిపోయినాయి. 4 పుట్టెండ్లు ఉన్నాయి. 4 మేక పొద్దులు అవి ఉన్నాయి. దాన్ని అయిపోయినాయి. ఎంత టైం 8 అయింది. అవును 8 గంటలు. హలో అన్న, ఎట్లుంది ఈరోజు మార్కెట్? ఈ రోజు కొంచెం బాగా రేజ్ అయింది కొంచెం. ఇప్పుడు 4-5 వారాలకు చల్లగా ఉన్నది. ప్రతి వారం 20,000 30,000 చేతి నుంచి పోతున్నాయ్యా. ఈ పొద్దు పర్వాలా దేవుడి ద్వారా మనం అమ్మేసిన జీవాలు కూడా 40 పొట్టేళ్ళు తెచ్చిండాను. 18 మేకపోతులు తెచ్చిన. ఒక 6 మేకలు అయిపోయినాయి. 4 పోతులు 4 పొట్టేళ్ళు ఉన్నాయి. ఉరువు లెక్కనైతే పిల్ల 14,500 ఇస్తాము. ఒక్కొక్కటి అయితే ఇంటికాడ కూడా ఇస్తారు కదా. ఇంటికాడ కూడా ఇస్తాము. మళ్ళా ఎల్లుండి తెల్లారితే జనవరి 1 కాబట్టి మళ్ళా ఎల్లుండి పొట్టేళ్ళు వస్తాయి. మీకు ఎవరికన్నా కావాలనుకుంటే నా టెలిఫోన్ నెంబర్ చెప్తాను, టెలిఫోన్ చేయండి, వచ్చి పట్టుకొని పోవచ్చు. ఇంటికాడ కూడా ఇబ్బందిలే ఎప్పుడు ఉంటాయి. మీరు ఎవరన్నా ఉంటే 40-50 జీవాలు ఉంటే దూరాభారం వాళ్ళు చేయండి. 10, 5, 1, 2 కావాలంటే దగ్గరలో ఉండేవాళ్ళు చేస్తే మేలు. తిరుపతి లోపల లేదు తిరుపతి చుట్టుపక్కల ఉండేవాళ్ళు చేస్తే, ఎందుకంటే మీకు బాడుగులు కలిసి వస్తాయి. 40-50 వేసుకున్నట్టు ఉంటే దూరాభారం చేయొచ్చు, ఇబ్బంది లేదు. ఎక్కువ ఉండేవాళ్ళు చేయొచ్చు, తక్కువ ఉండే ఇబ్బంది లేదు. మీకు ఏదైనా తిరుపతి సంత గురించి కావాలన్నా కాల్ చేయండి, ఇబ్బంది లేదు, నేను చెప్తాను, ఇబ్బంది లేదు. సో వీళ్ళకి కూడా ఈ దొడ్డు అనేది ఇదే మాకు పర్మిట్ ఇది. ఈ ప్లేస్ మాకు పర్మిట్. మేము ఆడ బయట పెట్టుకున్నాము, దొడ్లో తెచ్చుకుంటాము. ఇక్కడ అమ్ముకునే వాళ్ళకి ఇస్తాము, మామూలుగా పట్టుకుని పోయే వాళ్ళకి ఇస్తాము. బయట కంటే మా దగ్గర 10 రూపాయలు తక్కువ ఉంటుంది. ఎందుకంటే మేము అమ్మేసి ఇప్పుడు చూడు తెల్లారి తెచ్చిన లోడు అయిపోయినాయి, పోతా ఉన్నాం. ఇంకా 4 8 ఉన్నాయి. ఒక 10 నిమిషాలు అమ్మేసి వెళ్తాం. మీకు ఎవరికైనా కావాలంటే నా టెలిఫోన్ నెంబర్ చెప్తాను, టెలిఫోన్ చేయండి, వచ్చి పట్టుకోండి. 733 70 66 453. నా పేరు అజీజ్ బాషా. మాది పక్కనే తిరుపతి దగ్గరలోనే. మన సబ్స్క్రైబర్లు మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఈ సంతలో ఏం జరిగేది వీళ్ళు పెడతారో వాళ్ళు మీ సబ్స్క్రైబ్ తరఫున వస్తే మేము 10 రూపాయలు తక్కువ ఇస్తాం, ఇబ్బంది లేదు. ఓకే థ్యాంక్ యూ. చెప్తున్నావు కదా, ఏం రేట్ చెప్తున్నావు? ఈ 17,500 చెప్తున్నా. ఒక్కొక్కటి 2 జత 17,500. ఎన్ని తెచ్చావు మార్కెట్కి? ఎన్ని తెచ్చినావు మార్కెట్కి? 50 తెచ్చినావా? ఎట్లుంది మార్కెట్ ఈరోజు రేటు? మార్కెట్ రకంగా ఉన్నది, ఓ రకంగా ఉంది. పిల్లలు ఎక్కువ కొంటున్నారా, పెద్దగా కొంటున్నారా? మీడియం సైజు కొంటున్నారు. మీడియం సైజ్ ఎక్కువ కొంటున్నారు. పండగలకి అంతా దగ్గరలో ఉంది కాబట్టి కొన్ని రోజులు మేపుకొని కొడదామని. ఓకే, నీ ఫోన్ నెంబర్ ఏమన్నా ఉందా? నాకు లేదా? ఉన్నీళ్ళు ఆయన తెలిసిలే, పెడతాను. ఇవి ఊరివే? మొత్తం వీళ్ళైతే తెచ్చారు చూడండి. వీళ్ళ ఇంటి దగ్గర కూడా ఇస్తారు, వీళ్ళ హరియాణా బ్యాచ్. సో బట్ చూడండి, ఈయన ఇదే మార్కెట్లో ఉంటాడు. ఏదైనా 13,000 చెప్తున్నామన్నా. ఇవి ఎట్లుంది నా మార్కెట్ రేట్ ఈరోజు? ఎక్కువ ఉన్నాయా? ఎన్ని తెచ్చారన్నా? ఈ 3ఏనా? ఎంతసేపు అయిందన్నా వచ్చి? 6 గంటలకు వచ్చి అడుగుతున్నారు నా మేకపోతులు కన్నా. మేకలా అడుగుతా ఉన్నారు. వాళ్ళ రేట్ డిమాండింగ్ ఎట్లుంది నా? బేరం అయితే అడగచ్చు కదా ఎవరైనా. 25,000 చెప్తున్నావా? ఎన్ని పళ్ళతో ఉంది అది? 2 పళ్ళతో ఉందా? చూడండి, ఇది 25,000 అయితే చెప్తున్నారు అన్న. ఎట్లుంది ఈరోజు మార్కెట్ రేటు? పెద్దవి అడుగుతున్నారా బాగా? అది ఇంక పండగ సీజన్ స్టార్ట్ అవుతుంది కదా. 24,000 కరిగాడు దీన్ని. 24,000 అంట. థ్యాంక్ యూ అన్న. చెప్తున్నా అంకుల్, ఇవి 25,000 ఒక్కొక్కటే? జత 25,000 చెప్తున్నారు. ఎన్ని పళ్ళతో ఉన్నాయి ఇవి? పొల్లు లేదు ఇంకా. ఎన్ని తెచ్చారన్న మార్కెట్కి?
10 తెచ్చారు. ఎట్టుంది ఈరోజు మార్కెట్ రేట్లో? మార్కెట్ పెద్దగా లేదు. పెద్దగా లేదా? సో ఏం రేట్లు పోతున్నాయని అంటే మామూలే. ఈ పండగ ఏమి హైలైట్ ఏం లేదు కదా? ఆ. ఇవైతే తెచ్చారు వాళ్ళు. చూడండి, మీకు లైవ్ వెయిట్ కూడా ఇస్తారు కంపల్సరీ.